నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అయిన పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వింటే కనుక మనం కూడా అలాంటి ఆలోచనలకు సంబంధించి ఆలోచించాల్సి వస్తుంది. సో ఆయన వ్యాఖ్యలు అంత దారుణంగా ఉన్నాయన్నమాట. అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సో ఇదే మాటలు చాలామంది కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన. మరి ఈ అంశానికి సంబంధించి నిజంగానే షర్మిలకి ప్రాణహాని ఉందా, అసలు ఏమై ఉండొచ్చు? సో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అయిన పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో షర్మిలకు సంబంధించి తనకి సెక్యూరిటీ పెంచాలి అని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఒకసారి అంటే ఆ మాటలు విన్నాక ఆలోచిస్తే నిజంగా జరగచ్చేమో, ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తాడేమో అన్నట్టుగా అందరికీ ఆ ఆలోచన, ఆ భావనలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. సో నిజంగానే జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గుడా? ఆయనకి ఎదగేటి దారిలో ఎవ్వరడ్డొచ్చినా, అది బాబాయ్ కానీ, తల్లి కానీ, చెల్లి కానీ, ఈవెన్ తండ్రి అనేది మనం ఇంకా చెప్పలేము. సో ఎవరొచ్చినా కానీ రిలేషన్ వైజ్ ఆలోచించకుండా ఆయన హతమార్చడానికే ఆలోచిస్తారా జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ మనకి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. అంటే పరిస్థితులు, పరిణామాలని ఒకసారి గమనించుకుంటే, విశ్లేషించుకుంటే, సాక్ష్యాధారాలు ఏవేవైతే మన కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయో వాటి ప్రాతిపదికగా కొన్ని నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, వ్యవహార శైలి, ఆయన నైజం, ఇవన్నీ ఒకసారి మనం పరిశీలించి విశ్లేషించి చూస్తే మనకి ఒక అపరిచితుడు కనిపిస్తాడు ఆయనలో. ఎందుకంటున్నానంటే, మనం అపరిచితుడు సినిమాలో స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుకుంటాం కదా. జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా రకరకాల కోణాలు ఉంటాయి, రకరకాల షేడ్స్ ఉన్న వ్యక్తిత్వం అయింది. ఆయన మనకి విజయ్ చంద్ర గారిది కరుణామయుడి సినిమాలో యేసుప్రభు క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లా పెట్టి ప్రజలందరినీ దీవిస్తున్నట్టు, ఆశీర్వదిస్తున్నట్టు, కరుణరసం కురిపించే కరుణామయుడి పాత్రలో అద్భుతంగా జీవించారు విజయ్ చంద్ర గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ప్రజల ముందు కరుణరసం కురిపించే యేసుప్రభులాగానే తలలు నిమిరి, ముద్దులు పెట్టి, ఆహా నాయకుడంటే ఇలా కదా ఉండాల్సింది, ఇంతటి ప్రేమానురాగాలు వ్యక్తం చేసే నాయకుడు కదా మనకు కావాల్సింది, మన జీవితంలో ఇటువంటి నాయకుడిని మళ్ళీ చూడగలమా, అసలు ఇప్పటివరకు ఎందుకు మిస్ అయ్యాం మనం, ఇటువంటి నాయకుడిని పొందిన మన జీవితాలు ధన్యం కదా అని చెప్పని భావించారు ప్రజలు. భావించి అసలు అంటే ఆయన కూడా ఊహించినంతటి భారీ విజయం ఆయన కట్టబెట్టారు. ఇది ఒక కోణం. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎక్కడా దాచుకోలే. ఆయనలోని ఆ అపరిచితుడు స్ప్లిట్ పర్సనాలిటీని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ప్రజలు తమకు ఏది కావాలో దాని వరకే తీసుకున్నారు, కానీ రెండో కోణంని పెద్దగా సీరియస్గా పరిగణలోకి తీసుకోలే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు. కాలిస్తే మాత్రం తప్పేంటి అన్నాడు, కాల్చి పడేయాలి అన్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడు కాల్చమని చెప్పడం ఏంటి? ప్రజలు ఈ కోణాన్ని పరిగణలోకి తీసుకోలే. ఇది అసలు ఆయనకి ఓట్లేశారు, అధికారం కట్టబెట్టారు. కట్టబెట్టిన తర్వాత ఇక ఈ కరుణరసం ఎటుపోయిందో మాయమైపోయింది. ఆయనలో ఈ కక్ష, కసి, పట్టుదల, ఈ మూడే రాజ్యం వెళ్తా వచ్చినాయి. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తన వైఖరి దాచుకోకుండా ఆ క్రూరత్వాన్ని యథావిధిగా ప్రదర్శిస్తా ఒక రకంగా ప్రతిపక్షాలని ఉక్కుపాతంతో అణిచివేసే కార్యక్రమం. ఉక్కుపాతంతో అణిచివేయటం అంటే వాళ్ళకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోవడం ఒకటే కాదు, నాయకుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించి ఒక రకమైన వికృతానందం పొందుతూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారిని ఏ సందర్భంలో అరెస్ట్ చేశారు? ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరిగిండి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఉన్న ఆయన్ని బలవంతాన శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు తరలించుకొచ్చారు. ట్రావెల్ చేయలేని పరిస్థితి అయింది, కూర్చోలేని పరిస్థితి. అయినా సరే జాలి, దయ ఏం ప్రదర్శించాల. అక్కడి నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలో కోన రవికుమార్ గారి దగ్గర నుంచి ఆఖరి గౌ శిరీష్ని కూడా సోషల్ మీడియా కేసులో విచారణకు పిలిపించి, విశాఖపట్నం జిల్లాలో పల్లా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి, ఈస్ట్ గోదావరిలో నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, వెస్ట్ గోదావరిలో చింతమనేని ప్రభాకర్ గారి దగ్గర నుంచి,
దేనేను ఉమా, కొల్లు రవీంద్ర, ఇట్లా గుంటూరు జిల్లాలో దూలిపల్లి నరేంద్ర గారు, ఒక్కొక్క జిల్లాలో ప్రతి జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులను అరెస్టులు చేశారు. ఇక ప్రజలనైతే చెప్పే పనే లేదు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోలేరు, తనకి ప్రతిపక్షాన్ని సహించలేరు, భరించలేరు. తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టి, వ్యవస్థలను అడ్డుపెట్టి అణిచివేత ధోరణి ప్రదర్శించారు. చివరికి అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కేసులు పాలు చేసి అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఆయనకి అనుకూలంగా లేరు అనే ఏకైక కారణంతో వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరెస్టు చేయించి కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన తీరు చూసాం. అసలు ఆయన ప్రాణభయంతో గిలగలాడిపోయాను అని చెప్పారు. నేను తిరిగి మళ్ళీ బతికి బయటకడతానని అనుకోలేదు అని చెప్పారు. అంటే దాని అర్థం ఎంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఇటువంటి నేపథ్యంలో తన సొంత చెల్లెలు కాగాక షర్మిల ఇవాళ ఈయనతో రాజకీయంగా విభేదించింది, వేరే పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టింది. ఈయన్ని అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆమె విమర్శలతోటి. కుటుంబానికే అంటే కుటుంబానికి పరిమితం అయి ఉన్న చాలా రహస్యాలని ఇవాళ బాహాటంగా బయటపెడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు, ప్రతిపక్షాలు షర్మిల గారి భద్రత పట్ల సంశయం వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే చాలా సంఘటనలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, అవమానాలు ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. షర్మిల గారి మీద ప్రస్తుతం మాటల దాడి జరుగుతూ ఉంది, సైబర్ వారు నడిపిస్తూ ఉన్నారు, వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మనకు సహజంగా ఉన్నాయి కదా, సామధాన భేద దండోపాయాలు అంటారు. ఏ మార్గానికి ఆమె లొంగలేదు, ఆమె పోరాట పందా విరమించుకోలేదు, ఆమె వైఖరి మార్చుకోలేదు, ఆమె విమర్శలు జడివాన తగ్గలేదు. వీళ్ళు కూడా మోతాదు పెంచుకుంటూ వెళ్తారు. ఈ భయాన్ని అయ్యన్నపాత్రుడు గారు వ్యక్తం చేయడం జరిగింది. వీళ్ళ నైజం ఇది, వీళ్ళ నేర స్వభావం ఇది, వీళ్ళకున్న ఫ్యాక్షన్ నేపథ్యం ఇది, వీళ్ళ కుటుంబానికి ఉన్న నేర చరిత్ర ఇది. ఇటువంటి సందర్భంలో ఇంతగా ఘాటు విమర్శలు ఎక్కువ పెడతా ఉన్న షర్మిల జీవితానికి భద్రత లేదు, ఆమె ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని ఆయన భావం వ్యక్తం చేయడం జరిగింది. 100% సత్యం ఇది. ఎందుకనంటే వివేకానంద రెడ్డి గారి కేసులో ఇదే షర్మిల గారు సిబిఐకి ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్య రాజకీయ హత్యగానే పరిగణించాలి, కడప పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వడాన్ని ఆయన విభేదించారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే అయితే విజయలక్ష్మి గారికో, అయితే షర్మిల గారికో, లేదంటే తనకివ్వమన్నారు, అంతేగాని అవినాష్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదు అని అడ్డు తగిలారు అని చెప్పని షర్మిల గారే సిబిఐకి స్వయంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన హత్యే, దీనికి ఉన్న మోటో అదే, మోటివ్ అదే అని చెప్పని ఆమె స్పష్టం చేస్తున్న దృష్ట్యానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభిష్టానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటి అనేది వివేకానంద రెడ్డి గారి హత్య రూపంలో కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఆయనే స్వయంగా ఆ హత్య కేసు అక్యూజ్డ్గా అని చెప్పని సిబిఐ ఎవరెవరినైతే నిర్ధారిస్తుందో వాళ్ళ తరపున వకాల్తా తీసుకొని ఇవాళ వాళ్ళ సొంత రాజ్యసభ సభ్యుడి చేత, నిరంజన్ రెడ్డి చేత ఆ కేసులో వాదింపజేస్తున్న తీరు చూస్తేనే, అదే సందర్భంలో తన ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద, అల్లుడి మీద, సిబిఐ అధికారుల మీద కూడా కేసులు నమోదు చేస్తున్న తీరు చూస్తేనే 100% జగన్మోహన్ రెడ్డి గారు హత్య కేసు ముద్దాయిల్ని కాపాడటానికి చూపించే శ్రద్ధ, పట్టుదల, హత్య కేసు బాధితురాలు అంటే హత్య కావింపబడ్డ వివేకానంద రెడ్డి గారి సొంత కుమార్తె డాక్టర్ సునీత గారు, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె, అంటే వైఎస్ రాజారెడ్డి గారి ఇంటి ఆడపిల్ల, ఆ ఆడపిల్ల వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్న తీరు చూస్తేనే 100% గత 4-5 రోజులుగా షర్మిల మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననపు ట్రోలింగ్ చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ ఇంటి ఆడపిల్లలకు భద్రత లేదు అనేది స్పష్టమవుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుల జీవితాలకు భద్రత లేదు, ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలకి భద్రత లేదు, ఉద్యోగ సంఘ నాయకులకి భద్రత లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెడుతున్న అమరావతి ఉద్యమ రైతాంగానికి భద్రత లేదు. ప్రతి ఒక్కరి మీద పోలీసులను ప్రయోగించి దాడులు, దౌర్జన్యాలకు గురి చేస్తా, అక్రమ కేసులు పాలు చేస్తా, జైలు పాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఖచ్చితంగా రేపటి రోజున షర్మిల గారి జీవితానికి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తవచ్చు అని చెప్పని అయ్యన్నపాత్రుడు గారు చెప్పిన అంశాన్ని చాలా కీలకంగా పరిగణించాలి. తగిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.
అవసరమైతే కోర్టు ద్వారా ఆయన అనుమతి తీసుకొని మరింత భద్రత ఆమె పొందాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో రేపటి రోజున అంటే ఏ పరిస్థితులు దేనికి దారితీసి ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైన రోజు ఆ రోజు ఎవరు పశ్చాత్తాప కూడా ప్రయోజనం లేదు. అవును. సో ఇన్ని సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎలా అయితే కొలికి రాకుండా ఉందో, ఇన్ కేసు అలా జరిగితే షర్మిల కేసు కూడా అలానే ఉంటుంది. సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆవిడ సెక్యూరిటీ పెంచుకుని సేఫ్గా ఉండాలని కోరుకుందామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ రాజేష్ గారు.